హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయితే పర్ఫెక్ట్ సలాడ్ని ఎవరైనా సరే ఈజీగా చేసేయొచ్చండి. సో మీరు కూడా ఈ సమ్మర్లో చల్లచల్లగా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి, నెయ్యి కరిగినాక ఒక ముప్పావు కప్పు దాకా సేమియా వేసి, సేమియాని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా సేమియా మొత్తం కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు పోసుకోండి. ఇక్కడ పాలు వచ్చేసి నేను వేడి పాలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిపాలు కూడా తీసుకోవచ్చు. కానీ ముందు జాగ్రత్తగా మనం డైరెక్ట్గా సేమియాలోకి పాలు పోస్తున్నాం కాబట్టి విరిగిపోకుండా ఇక్కడ వేడి పాలను తీసుకుంటున్నానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని సాఫ్ట్గా ఉడికించుకోండి. పైన ఇలా మీగడ ఫామ్ అవుతే ఆ మీగడని ఇలా పాలలో కలుపుకుంటూ అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. సేమియాని మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఒక 70-80% వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకే స్వీట్నెస్ కోసం ఒక 5 టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసి కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ప్లేస్లో మీరు పాలు కూడా పోసి కలుపుకోవచ్చు. కానీ మనం ఆల్రెడీ చిక్కటి పాలు తీసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఒకసారి పాలు మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని పోసి కంటిన్యూస్గా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా గరిటెతోటి కలుపుకోవాలి, ముద్దలు కట్టకుండా. చూడండి, ఇలా కంటిన్యూస్గా ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేయడం వల్ల మనకి ఇందులోని పచ్చి స్మెల్ అనేది పోతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని రకాల ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఏదైనా తీసుకోవచ్చు. కానీ పుల్లగా ఉండేవి కాకుండా కొంచెం స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఏదైనా పర్వాలేదు. చూడండి, ఈ కస్టర్డ్ మిక్స్ అనేది పూర్తిగా ఇలా చల్లారిపోయినాక ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి నేను దానిమ్మ, బనానా, గ్రేప్స్, అలాగే యాపిల్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక 2-3 గంటల సేపు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలండి. అంతే అండి, సూపర్ అండ్ టేస్టీ చల్లని ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. నాకు తెలిసి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయొచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తం టైం కూడా పెద్దగా పట్టనే పట్టదు. మరి మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి ఇలా సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసి మీ ఫ్యామిలీకి, పిల్లలకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా అయితే ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నాకు తెలిసి బయట కొన్నా కూడా ఇంత టేస్ట్ రాదేమో. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.